ఓకే. సో, యాహ్! వెల్కమ్ గైస్. గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు మనం కంటిన్యూయేషన్ ఆఫ్ ది ప్రీవియస్ వీడియో. అంటే మనము ఇఫ్ ఎల్స్ కండిషన్స్ మాట్లాడుకొని ఉండే కదా! లాస్ట్ లాస్ట్ వీడియోలో. సో, యాహ్! ఇప్పుడొచ్చేసి అదే కంటిన్యూయేషన్ చేద్దాము. సో, నేనేం చేశా అంటే బేసిక్ హెచ్‌టీఎంఎల్ కోడ్ రాసేసా. దాంతో పాటు మనకి మన జావా స్క్రిప్ట్ ఫైల్ ఇది. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్‌ని నేనిక్కడ లింక్ చేసేసా అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రిప్ట్ ట్యాగ్. ఓకే. ఇలా మనము లింక్ చేసేసుకుంటే సెట్. ఓకే. సో, ఇలా చేసేసుకున్న తర్వాత మనకి ఇలా రైట్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అయినా వస్తది. లేదంటే ఇక్కడ గో లైవ్ అని చెప్పేసి అని కూడా వస్తది. దీని మీద క్లిక్ చేసినా మనకి సర్వర్ అనేది ఓపెన్ అవుతదనమాట. ఓకే. సో, ఇక్కడుంది మనకి సర్వర్. ఓకే. సో, ఇది ఇన్స్పెక్ట్ చేసేసి ఇలా సైడ్‌కి పెట్టేయండి. ఓకే. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా ఈ ఇఫ్, ఎల్స్ కండిషన్స్ మనం మొన్న మాట్లాడుకున్నాం. సో, ఇఫ్, ఎల్స్ కండిషన్స్ అనేవి మనకి డెసిషన్ డెసిషన్ మేకింగ్‌కి హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, ఇది ఎలా ఉంటుంది అంటే, సో, ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ప్రింట్ అవుతది. ఓకే. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకి ప్రింట్ అవుతదనమాట. సో, లేదు అంటే మనకి ఇంకొకటి ఎల్స్ కండిషన్ అని ఉంటుంది. సో, ఇది ఈ కండిషన్ ఫాల్స్ కనుక అయినట్లయితే ఎనీహౌ మనకి ఎల్స్ కండిషన్‌లోది ప్రింట్ అవుతదనమాట. దీన్నే ఇఫ్, ఎల్స్ కండిషన్స్ అంటారు. సో, అలా అని చెప్పి మనము ఎల్స్ పక్కా రాయాలా అంటే అది రూల్ ఏం లేదు. బట్ స్టిల్ ఇట్స్ అప్ టు అస్ అనమాట. సో, ఇది మనకి ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఏదన్నా ప్రింట్ అవ్వాలి. ఇంకా లేదు అంటే అవసరం అంటే ఏది ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే ఓన్లీ ఇఫ్ వాడుకోవచ్చు. ఎల్స్ అనేది ఎప్పుడు వాడుకోవచ్చు అంటే, ఇది కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ లోపల ఉంది ప్రింట్ అవుద్ది. ఇన్ కేస్ అది కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏదో ఒకటి రిలేటెడ్ టు ఆ ఇన్ఫర్మేషన్‌కి సంబంధించింది ప్రింట్ అవ్వాలి అంటే మనకి ఎల్స్ కండిషన్‌లోది వస్తదనమాట. అది మ్యాటర్. సో, ఇప్పుడు మనకిలా ఆహ్, ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనేవి మనం లాస్ట్ వీడియో వరకే నేర్చుకున్నాం. సో, ఇప్పుడు మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. సో, వాట్ ఇఫ్ వి హావ్ మల్టిపుల్ కండిషన్స్? సో, అప్పుడు మనకి ఈ ఇఫ్, ఎల్స్ ఇఫ్ అనే ఆహ్, కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. సో, ఇఫ్ యూ హావ్ మల్టిపుల్ ఆహ్, కండిషన్స్. ఓకే. సో, మల్టిపుల్ కండిషన్స్ అంటే ఎలా అంటే, సో, మేబీ మనం ఒక లైక్ షాప్ ఓపెనింగ్ గాని, లేదంటే మెట్రో స్టేషన్ ఓపెనింగ్ గాని బేస్ చేసుకొని అదే ఆ టైమింగ్స్ వర్కింగ్ టైమింగ్స్ ఉంటాయి గదా! సో, దాన్ని బేస్ చేసుకొని మనము చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో, మనకి లైక్ లైక్ లెట్స్ సే టైమింగ్ ఆర్ టైమ్ అని చెప్పి టైమ్ వచ్చేసి సమ్ లైక్ 6 అనుకోండి. ఓకే. సో, 6 ఓకే. సో, మనము ఈ టైమ్‌ని బేస్ చేసుకొని మనకి మెట్రో ఎప్పుడు స్టార్ట్ అవుతదని, లేదు అంటే అంటే డేస్ ప్రకారం డేస్ ప్రకారమైనా మనం టైమ్ అని కాదు గానీ, డేస్ ప్రకారం తీసుకుందాం. దట్స్ బెటర్. ఓకే. సో, లెట్ డే, డే ప్రకారం ఓకే. సో, మనము మండే అని చెప్పి అనుకున్నాం అనుకోండి. సో, అది మండే రోజు ఏ టైంకి స్టార్ట్ అవుద్ది. సో, ట్యూస్‌డే రోజు ఏ టైంకి స్టార్ట్ అవుద్దని చెప్పేసి మనం పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, దానికోసం ఇప్పుడు మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలి. సో, ఇఫ్ డే అనేది ఇదిగో డే అనేది ఇలా సో, మండేకి మ్యాచ్ అయినట్లయితే సారీ మండేకి మ్యాచ్ అయినట్లయితే సో, మనము ఏం చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ చేసేసి మెట్రో అని చెప్పి రాస్తున్నా. విల్ మెట్రో ట్రైన్ అది. మెట్రో అంటే ఏదో లేదు. సో, మెట్రో ట్రైన్ విల్ స్టార్ట్స్ ఎట్ 6 పీఎం అనమాట. సారీ 6 ఏఎం అనమాట. 6 ఏఎం అంతే. ఓకే. ఇలా ఓన్లీ స్టార్ట్ అయ్యే టైమ్ ఓకే. మనకు చాలు. ఎండ్ అయ్యే టైమ్ వద్దులే. సో, అలా మనము ఈ ఓన్లీ మండే రోజు వచ్చేసి అది 6 ఏఎంకి స్టార్ట్ అవుద్దనమాట. ఇదొక కండిషన్. లేదు మనకి డేస్ ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి మండే ఉంటుంది, ట్యూస్‌డే ఉంటుంది, వెడ్నెస్‌డే ఉంటుంది, థర్స్‌డే ఉంటుంది, ఫ్రైడే, సాటర్డే, సండే రైట్. సో, అలా మనకి ఈ డే ప్రకారం మనకి ఈ మెట్రో స్టేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి అనేది ఇప్పుడు రాస్తున్నాం అంతే. మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి. సో, అలా. ఇప్పుడు నాకు మళ్ళీ ట్యూస్‌డే కూడా ఉంటుంది కాబట్టి సో, ఇప్పుడు ఎల్స్ ఇఫ్ మళ్ళీ సెపరేట్ కండిషన్. ఈ ఎల్స్ ఇఫ్ అనేది ఇంకొక కండిషన్‌ని చెక్ చేయడానికి హెల్ప్ అవుతది. ఇది గనుక ట్రూ అయిందనుకోండి. సో, ఇప్పుడు ఓకే. ఇక్కడ మనకి ఫస్ట్ డే ట్రూ అయిందనుకోండి. ఇఫ్ డే ఈక్వల్ మండే ఇక్కడే ట్రూ అయితుంది. కాబట్టి ఇదే మనకి ప్రింట్ వచ్చేస్తదనమాట. మళ్ళీ ఈ ఎల్స్ ఇఫ్‌కి ఎళ్ళదు. ఓకే. సో, సరే ఇదొకసారి మనం రాసిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ డే ఈక్వల్ టు ట్యూస్‌డే. ఓకే. ట్యూస్‌డే పెట్టేసుకుంటే సో, ఇక్కడ మనం దీన్ని
సో ద మెట్రో విల్ స్టార్ట్స్ ఎట్ 7 AM అనుకోండి అలా. ఓకే. 1 అవర్ పెంచుదాము. ఓకే. సో మళ్ళీ ఎల్స్ ఇఫ్ ఓకే డే అనేది ఈక్వల్ టు వెన్స్‌డే అనుకుంటే సో ఇక్కడ ఇది వచ్చేసి మేబీ 8కి. ఓకే. సో ఇక్కడ సో నెక్స్ట్ డే ఈక్వల్ టు వెన్స్‌డే, థర్స్‌డే అనుకోండి. అనుకుంటే సారీ 8 ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఇది 9కి స్టార్ట్ అవుద్ది. ఓకే. సో ఎల్స్ ఇఫ్ మళ్ళీ డే అనేది ఇది THURSDAY అది మిస్‌స్పెల్ చేశా. సారీ. సో ఇక్కడ డే అనేది ఫ్రైడే అయితే సో ఇక్కడ మనకి సారీ ఇక్కడ రాసాయి. సో ఇది 10కి స్టార్ట్ అవుద్ది అనుకోండి అలా. సో లాస్ట్‌కి సాటర్డే మళ్ళీ ఎల్స్ ఇఫ్ చూసారా ఇలా మనము వెయిట్ చెప్తా అయిపోయిన తర్వాత ఒక 1 మినిట్ సాటర్డే రాసేసుకొని ఇక్కడ 11కి అనుకోండి అలా. ఓకే. సో లాస్ట్‌లో ఇంక ఎనీహౌ సండే కదా! సో ఎల్స్‌లో సండే కాబట్టి ఏది మ్యాచ్ అవ్వకపోతే సండే క్లోజ్. అంటే యూ నో హాలిడే ఫర్ ది మెట్రో. ఓకే. ఓకే. సో ఇక్కడ మనకి ఇంకా అంటే ఏది మ్యాచ్ అవ్వకుండా ఉంటే అంటే డే అనేది ఏది మ్యాచ్ అవ్వకుండా ఉంటే డైరెక్ట్‌గా సండే అన్నట్టే అనమాట. సో సండే మ్యాచ్ అంటే సండే అని చెప్పి రాస్తే హాలిడే ఫర్ ది మెట్రో అని చెప్పేసి మనం పెట్టేసామనమాట. సో ఇప్పుడు మనకి చూస్తే ఇక్కడ ఇదిగో చూసారా మనకి డే అనేది మండేకి మ్యాచ్ అయితుంది. సో ఇక్కడ మండేకి మ్యాచ్ అయితుంది కాబట్టి చూస్తారా మెట్రో ట్రైన్ విల్ స్టార్ట్స్ ఎట్ 6 AM. అదే 6 AMకి స్టార్ట్ అయితుందని చెప్పి రాసుకున్నాం. అదే ఇప్పుడు మనము ఏ డే అంటే ఆ డే రాసుకోవచ్చనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాటర్డే అని చెప్పి రాయండి. సో సాటర్డే అయితే మనకి ఇక్కడ చూస్తే ఇదిగో చూడండి. సో సాటర్డేతో మ్యాచ్ అయితుంది కాబట్టి సాటర్డే రోజు మనకి మెట్రో అనేది 11 AMకి స్టార్ట్ అవుతుందనమాట. సో 11కి. సో ఇలా మనము ఈ బేస్డ్ ఆన్ కండిషన్ ఓకే. అంటే ఏమవుతుంది అంటే ఈ డే అనేది మనము రాసుకున్నాము. సో ఆ డేతోనే మనం చెక్ చేస్తున్నాం. ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్‌ని చెక్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే ఫస్ట్ డే అనేది మండేతో మ్యాచ్ అవుతే ఈ లోపల ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే మనకి ఇప్పుడు సింపుల్‌గా ఒకటే కన్సోల్ లాగ్ ఉంది కాబట్టి అదే మనం ప్రింట్ చేసామనమాట. ఓకేనా. సో అది బ్లాక్ ఆఫ్ కోడ్ మనకి ప్రింట్ అయిపోద్ది. సో లేదు మనకి మండే అవ్వకపోవచ్చు. మేబీ ట్యూస్‌డే అవ్వచ్చు. ఒకటే డే ఉండదు కదా! మనకి వీక్ మొత్తం ఉంటుంది. అవునా? సో వీక్‌లో మనకి 7 డేస్ ఉంటాయి. రైట్. సో ఇక్కడ మనకి ఇంకొక డే కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ ట్యూస్‌డే. సో అందుకే మనకి ఇంకొక కండిషన్ చెక్ చేయాలి కాబట్టి ఇంకొక డేని కూడా చెక్ చేయాలి కాబట్టి సో అలా మనకి ఎల్స్ ఇఫ్ డే ఈక్వల్ టు మళ్ళీ ట్యూస్‌డే. ట్యూస్‌డే ఉంటే మనకి మళ్ళీ అది 7 AM స్టార్ట్ అవుతాయి మార్నింగ్. సో అది. మేబీ ట్యూస్‌డే అయిపోగానే మనకి వీక్ అయిపోద్ది కదా! మళ్ళీ వెడ్నెస్‌డే ఉంటది. సో వెడ్నెస్‌డే కూడా ఉంటది కాబట్టి సో అప్పుడు మనం దానికి కూడా చెక్ చేయాలి ఇక్కడ. మళ్ళీ ఇంకో కండిషన్. అది అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మాత్రమే ప్రింట్ అయిపోయి అక్కడే ఆగిపోద్దనమాట. మళ్ళీ ఇవి ప్రింట్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మండే అయిందనుకోండి. మండే అయితే సో ఇక్కడే ప్రింట్ ఇదొక్కటే లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అదే ప్రింట్ అయిపోద్ది. ఇంకా ఇవన్నీ మనకి రన్ అవ్వవు. ఓకే. ఇవన్నీ మనకి రన్ అవ్వవనమాట. సో ఇలా మనకి మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్, ఎల్స్ ఇఫ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఇవి మనకి నార్మల్‌గా ఉండే ఇఫ్, ఎల్స్ ఇఫ్ ప్లస్ ఎల్స్. ఓకే. ఇలా నార్మల్‌గా ఉండే థింగ్స్ అనమాట. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని ఇంకా మనం కొన్ని నార్మల్‌గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు. లైక్ సమ్ ప్రాబ్లమ్స్ చూద్దాం అనమాట. ఓకే. ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఓకే. ఫ్యూ ప్రాబ్లమ్స్. ఓకే. సో మనం ఏం రాయొచ్చు అంటే చెకింగ్ ది ప్రైమ్ నంబర్. ఓకే. ప్రైమ్ ఆర్ ఈవెన్ సారీ ప్రైమ్ అంటుంది. ఓకే. ప్రైమ్ నంబర్ ఆర్ ఈవెన్ నంబర్ రాసేసుకోవచ్చు. ఓకే. ఈ ఫస్ట్ ఈవెన్ అండ్ ఆడ్ నంబర్ చూద్దాము. ఈవెన్ ఆర్ ఆడ్ నంబర్ చూద్దామనమాట. ఓకే. సో ఇది చూసిన తర్వాత మనం ఈవెన్ నంబరు, ప్రైమ్ నంబరు సారీ
నెక్స్ట్ మనం ప్రైమ్ నెంబరు ఇంకా వేరే అలా చూసుకోవచ్చు అనమాట. ఇట్స్ ఓకే. సారీ ఐ జస్ట్ కన్‌ఫ్యూజ్డ్ ఇట్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈవెన్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్ చూసేసుకొని, తర్వాత ప్రైమ్ నెంబర్ గానీ, తర్వాత ఎలిజిబిలిటీ గానీ అలా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదామనమాట. ఓకే. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? సో, ఏదైతే మనకి యూ నో లైక్ నంబర్స్ అనేవి దాంతో డివైడ్ అయిపోతాయో, అంటే డివైడ్ అయిపోతే 0 వస్తుందో రిమైండరు, వాటిని ఈవెన్ అంటారు. సో, రిమైండర్ మనకి 0 వచ్చిన నంబర్స్‌ని ఈవెన్ నంబర్స్ అంటారు. అవునా? సో, ఏదైనా 1 కానీ, ఆడ్ ఇంకా 1 కానీ, 3 కానీ అలా వస్తే అవి ఆడ్ నంబర్స్. అంటే ఏదైతే 0 రాదో రిమైండరు, ఓకే, అది మనకి ఆడ్ నంబర్ కిందకి వస్తుంది. రైట్. సో, దానికోసం మనం ఇప్పుడు చెక్ చేయాలి. ఏమని అంటే, సో, ఇక్కడ రాయి లెట్ ఆహ్, లైక్ ఈజ్ ఈవెన్ అని చెప్పి రాసేసుకొని ఈవెన్ నంబర్ అని అడుగుతున్నాం. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సమ్ నంబర్. ఓకే. సో, నేనేం చేస్తున్నా అంటే నార్మల్‌గా ఒక 10 తీసుకుంటున్నా. సో, బై డిఫాల్ట్‌గా నేను హార్డ్ కోడ్ చేస్తున్నా 10. సో, దీన్ని మనం కనుక ఈ పర్సెంటేజ్‌తో చూసి, అంటే మనము పర్సెంటేజ్ అంటే రిమైండర్. సో, దాన్ని మనము డివైడ్ చేయంగా రిమైండర్ అనేది ఈక్వల్ టు 0కి వచ్చినట్లయితే, సో, అప్పుడు మనకి ఏమవుతదంటే అది ఈవెన్ నంబర్ కిందకి వస్తది. సో, ఇక్కడ చెక్ చెయ్యి. ఇఫ్ కండిషన్ ఈజ్ ఈవెన్ అనేది, సో, అది ట్రూ అవుతాయి. సో, ఇది మనకి ఇలా చేయంగా మనకి వచ్చేది ఏంటి అంటే, సో, ఇప్పుడు ఇక్కడ మనకి ఎవాల్యుయేట్ అవుతది. 10 పర్సెంటేజ్ 2 అనేది మనకి రిమైండర్ అనేది ఎవాల్యుయేట్ అయ్యి, సో, అంటే వచ్చిన రిజల్ట్‌ని మనం చెక్ చేస్తున్నాం. దేనితోని ట్రిపుల్ ఈక్వల్ టు అనే దాంతో చెక్ చేసి అది 0తో ఈక్వల్ ఉందా అని అడుగుతున్నాం. సో, ఇది ఏం చేస్తదంటే మనకి రిటర్న్‌లో ట్రూ లేదా ఫాల్స్‌ని రిటర్న్ చేస్తది. ఓకే. సో, ఇక్కడ మనకి ట్రూ ఆర్ ఫాల్స్‌ని ఇది రిటర్న్ చేస్తది. కాబట్టి దాన్ని మనం రిజల్ట్‌ని ఇక్కడ ఈజ్ ఈవెన్ అనే నంబర్‌లో అది వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్నాం. ఓకే. సో, ఈజ్ ఈవెన్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఓకే. సో, ఇలా. సో, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ మనము కన్సోల్ డాట్ లాగ్ పెట్టేసుకొని ఇక్కడ, సో, యెస్ ఇట్ ఈస్ యాన్ ఈవెన్ నంబర్ అని చెప్పేసుకోవడమే అనమాట. ఓకే. సో, ఇప్పుడు ఇలా. సో, లేదు ఇన్‌కేస్ మనము అది అంటే ఇది పర్సెంటేజ్ చేస్తే అదే మనము డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 0 రాలేదు. కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే ఎల్స్ కండిషన్ కూడా రాసుకోవచ్చు. ఓకే. సరే, ఎల్స్ కండిషన్ మనం చూద్దాము. ఫస్ట్ అయితే ఇది ప్రింట్ చేద్దాం. ఓకేనా? యెస్. ఇప్పుడు 10 అనేది డివైడెడ్ బై 2 అదే 2 చేస్తే 0 వస్తది రిమైండర్. ఓకే. ఈ రిమైండర్‌ని మనం శేషం అంటారనమాట. తెలుగులో శేషం. ఏంటి అంటే, సో, ఇక్కడ మనకి ఈ 2 అనేది 2 5 10, అంటే 5తో డివైడెడ్ బై అయిపోయి మనకి రిమైండర్ కింద 0 వచ్చేస్తదనమాట. కాబట్టి అది పర్ఫెక్ట్‌లీ డివిజిబుల్ బై 2 అనమాట. సో, అందుకే మనకి దీన్ని ఈవెన్ నంబర్ అన్నాము. అదే మనకిప్పుడు 9 అనుకోండి. సో, ఇప్పుడు 9 కాబట్టి 9ని 2తో డివైడ్ చేస్తే మనకి శేషం అనేది కింద ఒకటొస్తది. 2 4 8, 8 అంటే 9 నుంచి 8 పోతే మనకి రిమైండర్ 1 వస్తది. కాబట్టి ఆ 1 అనేది ఇక్కడ ఈ ఈక్వల్ టు 0 కాదు. కాబట్టి ఇప్పుడు మనకిది ప్రింట్ అవ్వదు. ఇది మనకి ప్రింట్ అవ్వదు. ఓకేనా? సో, ఆ ప్రింట్ అవ్వట్లేదు. బట్ మనకిది అట్‌లీస్ట్ ఏదో ఒకటి చెప్పాలి. అట్‌లీస్ట్ ఏదో ఒకటి చెప్పాలి. అంటే అది ఈవెన్ నంబరా? ఈవెన్ నంబర్ అయితే ఓకే. ఇది ప్రింట్ అవుతది. బట్ ఆడ్ నంబర్ కదా ఇప్పుడు వచ్చింది. యెస్. ఆడ్ నంబర్ కాబట్టి మనం ఇక్కడ ఎల్స్ కండిషన్ రాసుకోవచ్చనమాట. ఎల్స్. సో, ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్, సో, మనకి గివెన్ నంబర్ ఈస్ అన్ ఆడ్ నంబర్. సో, ఇలా రాసుకోవచ్చనమాట. సో, ఇది మనకి ఎల్స్ కండిషన్. ఇంకా ఇది ట్రూ కాకపోతే ఎనీహౌ ఇదే ఇంక మనకి ఇది ట్రూ కాకపోతే అది ఆడ్ నంబర్ అన్నట్టే కదా! సో, అందుకే మనము ఇంక డైరెక్ట్‌గా దాన్ని ఆడ్ నంబర్ అని చెప్పేసి రాసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకి ఇదే వస్తుంది. ద గివెన్ నంబర్, ఓకే, రాయండి. సో, ద గివెన్ నంబర్ ఈస్ అన్ ఆడ్ నంబర్. సో, ఇలా మనము రాసుకోవచ్చనమాట. ఇన్ కేస్ ఇది 8 అనుకోండి ఇప్పుడు. 8 అనేది పర్ఫెక్ట్‌గా మనకి డివిజిబుల్ అవుతది 2తో. సో, అప్పుడు మనకి ఇది ఈవెన్ నంబర్ కిందకొస్తది. అవునా? సో, అది మనకుండే థింగ్. లేదు అనుకోండి ఇంకా అది 2తో డివిజిబుల్ కాకపోతే డైరెక్ట్‌గా మనకొచ్చేది ఆడ్ నంబర్. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ మల్టిపుల్ థింగ్స్ అనేవి హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో, అది మనకుండే నార్మల్‌గా థింగ్. ఇంకొకటి ఏంటి అంటే ఇందులోనే మనము ఇంకా నెస్టెడ్ కండిషన్స్‌ని రాసుకోవచ్చనమాట. లైక్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అనమాట. సో, వాటినే అదే నెస్టెడ్ కండిషన్స్ అని కూడా అంటారు.
నెస్టెడ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా రాసుకోవచ్చు. సో ఎలా అంటే మనకి అంటే ఇఫ్ కండిషన్ లోపల మళ్ళీ ఇంకొక కండిషన్ కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఎలా అంటే మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఏంటి అంటే ఒక పర్సన్ ఉన్నాడు. సో వాడు లోన్‌కి ఎలిజిబుల్ అంటే లోన్ తీసుకోవాలి. సో వాని ఎలిజిబిలిటీ అనేది చెక్ చేయాలి. సో ఎలిజిబిలిటీ అనేది వాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్. ఓకే. సో ఎలిజిబిలిటీ అని చెప్పి రాయండి. ఓకే. ఇది వచ్చేసి మనకి ఏజ్ అనేది 18 స్టార్ట్ అవ్వాలి. ఎలిజిబిలిటీ అని రాయండి. ఓకే. ఏజ్ ఎలిజిబిలిటీ. ఓకే. ఓకే. సో ఇది తీసేసుకొని సో మనకి వాడు ఓవర్ 18 ఉండాలి. మినిమమ్ 18 ఉండాలి. 18 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఇంకా వానికి ఏంటి అంటే మినిమమ్ క్రెడిట్ స్కోర్ వచ్చేసి వానికి సో క్రెడిట్ స్కోర్ వచ్చేసి మినిమమ్ వానికి లైక్ మేబీ 800 మినిమమ్ ఆర్ 780 ఉన్నా మనకి అబోవ్ ఉన్నా ఆర్ 750 కంటే ఎక్కువ ఉన్నా చాలే. సో అలా ఉందనుకోండి. సో లైక్ 780 అనుకోండి ఎగ్జాంపుల్ కింద. సో మినిమమ్ 780 స్కోర్ అనేది ఉండాలి మన క్రెడిట్ స్కోర్. సో ఈ రెండిటిని మ్యాచ్ అయితే మనకి లోన్ అనేది అప్రూవ్ అవుతది. సో అప్పుడు మనం ఏం చేస్తాము ఇక్కడ సో ఇఫ్ ఇక్కడ రాయాలి. ఫస్ట్ ఏజ్ అనేది సో ఇక్కడ వాడి పర్సన్ ఏజ్ అనేది సో వాడు ఉన్నాడు. ఇప్పుడు పర్సన్ ఒక టోనీ ఉన్నాడు. సో టోనీ అనే ఏజ్ ఉందనుకో వీనికి. టోనీ ఏజ్ వచ్చేసి వాడు ఒక 26 అనుకోండి. అంటే మనకి 18 కంటే ఎక్కువనే ఉన్నాడు. సో ఫస్ట్ ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ టోనీ ఏజ్ అనేది ఈక్వల్ టు సో మనకి ఈక్వల్ కాదు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మనకి ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. దానికంటే ఎక్కువ ఉండాలి. ఓకే. సో ఉంది. ఓకే. దట్స్ ఫైన్. ఇప్పుడు మనకి అలానే ఇప్పుడు మనం నెస్టెడ్ కండిషన్ రాసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఇఫ్ ఏంటంటే వన్ ఏజ్ అనేది క్రెడిట్ స్కోర్ అనేది దీనికంటే ఆర్ దానికంటే ఎక్కువ గానీ లేదా దానికన్నా ఈక్వల్‌గా గానీ ఉంటే వచ్చేస్తది అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ చూద్దాము. లెట్ టోనీ క్రెడిట్ స్కోర్ ఎంతుంది అనేది. ఓకే. క్రెడిట్ స్కోర్ అని చెప్పి రాసేసుకొని ఈక్వల్ టు టోనీ క్రెడిట్ స్కోర్ వచ్చేసి 800 ఉందనుకోండి ఎగ్జాంపుల్ కింద. సో ఈ టోనీ క్రెడిట్ స్కోర్ వచ్చేసి మినిమము సో ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ క్రెడిట్ స్కోర్ అనేది మనకి అంటే ఇక్కడ ఈ లోన్ క్రెడిట్ స్కోర్ అనేది దానికి ఈక్వల్ అయినా ఉండాలి. దానికంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. సో ఓకే. దానికంటే ఎక్కువనే ఉంది మనకి. సో కాబట్టి ఇక్కడ మనము ఆ 2 సాటిస్ఫై చేస్తాయి. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఇఫ్ అనేది ఒక దాంట్లో రాసుకుంటున్నాము. ఓకే. సో అందులో ఎలిజిబిలిటీ అనేది ఉంది వానికి. అంటే ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఓకే. బట్ క్రెడిట్ స్కోర్ అనేది కూడా చెక్ చేయాలి. మనం క్రెడిట్ స్కోర్‌ని పట్టి కూడా మనం చెక్ చేయాలి కాబట్టి సో క్రెడిట్ స్కోర్ అనేది మనకి ఇక్కడ 800 ఉంది వానికి. అది కంపేర్ టు చేస్తే 780 కంటే ఎక్కువ. సో కాబట్టి అది ఎక్కువనే ఉంది కాబట్టి సో మనము ఈ బోత్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైయింగ్. కాబట్టి ఇక్కడ మనము ఏం చేయొచ్చు అంటే సో యూ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఆర్ ఎలిజిబుల్ టు టేక్ లోన్ అని చెప్పి రాసుకున్నాం. ఎలిజిబుల్ టు టేక్ ది లోన్ అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకి బోత్ కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి సో ఇక్కడ మనకి 2 డిఫరెంట్ కండిషన్స్ ఇక్కడ ఒకటి కండిషన్, ఇక్కడ ఒక కండిషన్. సో ఇలా మనము ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాసుకున్నట్లయితే దాన్ని నెస్టెడ్ కండిషన్స్ అంటారు. సో ఇంకా మనం దాని లోపల మళ్ళీ ఇంకొక కైండ్ ఆఫ్ రాసుకోవచ్చు అనమాట. ఇఫ్‌లు ఓకేనా మళ్ళీ. సో ఓకే. ఇప్పుడు ఉంది. ఓకే. వాని ఏజ్ అనేది బానే ఉంది. క్రెడిట్ స్కోర్ అనేది ఓకే. సో ఇక్కడ వానికి ఇన్ కేస్ క్రెడిట్ స్కోర్ అని ఏజ్ ఉంది. వాడు ఓకే. ఏజ్ అనేది 26 బానే ఉంది. బట్ వాని క్రెడిట్ స్కోర్ వచ్చేసి ఇక్కడ ఇన్ కేస్ ఇంకొక సిట్యుయేషన్ ఏంటి అంటే వానికి 750 ఉంది. బట్ మనకి ఆ లోన్ కావాలి అంటే మినిమము 780 అనే ఆ క్రెడిట్ స్కోర్ అనేది ఉండాలి. ఓకే. బట్ వానికి లేదు. సో అప్పుడు మనకి ఇది ఏం ప్రింట్ అవ్వదనమాట. ఏం ప్రింట్ అవ్వట్లే. చూసారా? ఎందుకు అంటే మనకి ఇది సాటిస్ఫై అయితుంది. బట్ ఇది సాటిస్ఫై అవ్వట్లేదు. లోపలున్న ఈ నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. అంటే ఇది ట్రూ అవ్వట్లేదనమాట. సో కాబట్టి మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే సో అక్కడ నువ్వు నాట్ ఎలిజిబుల్ ఫర్ లోన్ అని చెప్పి రాయాలి. ఏదో ఒకటి ప్రింట్ చేయాలి అప్పుడు. సో అప్పుడు మనము ఎల్స్ అనేది ఇక్కడ తీసుకోవద్దు. ఇక్కడ కాదు ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ మనం తీసేసుకొని ఏం రాయాలి అంటే ఇక్కడ console.log తీసేసుకొని సో ఇక్కడ రాసి యూ ఆర్ హ్యావింగ్ ఇలా రాయండి. యూ ఆర్ హ్యావింగ్ లో
credit score. Okay, due to that, so we are unable to proceed with the loan అని చెప్పేసి రాయండి. సో, ఇప్పుడు మనకి ఎందుకంటే వానికి ఆ ఎలిజిబిలిటీ అనేది ఓకే. అంటే ఏజ్ అనేది ఓకే. బానే ఉంది. బట్ ఇక్కడొచ్చేసి మనకి వాని క్రెడిట్ స్కోరే మ్యాచ్ అవ్వట్లేదనమాట. మనం అనుకున్నంతగా లేదనమాట. సో, మనం అనుకున్నది ఎంత 780 మినిమమ్ ఉంటే మంచి మనకు లోన్ ఇస్తామని అనుకున్నాము. బట్ వానికి వచ్చేసి 715 ఉంది. సో, కాబట్టి ఇక్కడ మనకి ఈ ఎల్స్ కండిషన్‌లో ప్రింట్ అయితదనమాట. ఏదైతే ఉందో ఎల్స్ కండిషన్ కాదు. జస్ట్ లైక్ నార్మల్ ఎల్స్. ఎల్స్‌లో ఏదైతే ఉందో అదే ప్రింట్ అయితదనమాట. ఓకే. సో, ఇక్కడ ఇఫ్ అనేది నార్మల్ ఫస్ట్ చెక్ చేస్తుంది. అది సాటిస్ఫై అవ్వట్లేదు. ఎందుకంటే ఇది కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వట్లేదు. ట్రూ అవ్వట్లేదు. సో, ట్రూ అవ్వట్లేదు కాబట్టి ఇంకా ఆటోమేటిక్‌గా మనకి ఎల్స్‌లో ఏదైతే ఉందో అది ప్రింట్ అయిపోద్దనమాట. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ స్పెల్ మిస్టేక్. సో, యూ ఆర్ హ్యావింగ్ లో క్రెడిట్ స్కోర్. సో, డ్యూ టు థాట్ వి ఆర్ అనేబుల్ టు ప్రొసీడ్ విత్ ద లోన్. అదే ఇంకా. సో, ఇన్ కేస్ వీనికి మంచి స్కోర్ ఉందనుకో లైక్ 810 ఉందనుకో. అప్పుడు ఓకే. అప్పుడు మనకేమవుతదంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ది లోన్ అంతే. అదే వస్తదనమాట. వచ్చిందా? అదే అవుట్‌పుట్ కింద వచ్చేస్తదనమాట. సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ మల్టిపుల్ అంటే నెస్టెడ్ కండిషన్స్‌ని కూడా మనం రాసుకోవచ్చు. ఓకే. ఇది ఫైన్. ఇన్ కేస్ వాని ఏజే లేదు. తక్కువుంది. వాని క్రెడిట్ స్కోర్ ఏమో గాని వాని క్రెడిట్ స్కోరు తక్కువుంది. ఓకే. లైక్ ఏజ్ ఇంకా రాకముందు ఉండదులే. బట్ స్టిల్ ఇన్ కేస్ వాడి ఏజే తక్కువుందనుకోండి. సో, ఇప్పుడు మనకి ఏజ్ మినిమమ్ వచ్చేసి 18 ఉండాలనుకున్నాం. రైట్. బట్ వాని ఏజ్ వచ్చేసి ఇప్పుడు 17 ఉంది. ఓకే. ఇప్పుడు 17 ఉంటే ఏది ప్రింట్ కాదు. అసలేది ప్రింట్ కాదు. బట్ మినిమమ్ ఏదో ఒకటి ప్రింట్ కావాలి. అరే నువ్వు అసలు నీ ఏజ్ అనేదే ఇంకా లేదు. ఎలా అదే లోన్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి మనం ఏదో ఒకటి ప్రింట్ చేయాలి. సో, అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈ ఎల్స్ అనేది ఇక్కడ రాసుకోవాలనమాట. ఇక్కడ ఎల్స్ అనే పనికొస్తది. ఓకే. ఏంటి అంటే ఓకే. సో, ఇక్కడ మనకి ఏజే మనకి రావట్లేదు. ఓకే. సో, యూ ఆర్ ఏ చైల్డ్ టు ఇక్కడ రాసుకోవచ్చు. యూ ఆర్ ఏ చైల్డ్ ఓకే. అని చెప్పేసి అలా రాసుకోవచ్చనమాట. ఆర్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇక్కడ వచ్చేసి సో, యూ ఆర్ చైల్డ్ అనే బదులు యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ది లోన్ అనమాట. ఓకే. సో, ఇది. ఓకే. సో, వీడు అసలు ఎలిజిబులే కాదు. వాని ఏజ్ అనేది లేనప్పుడు ఏజ్ అనేది మ్యాచ్ కానప్పుడు వాడు అసలు నాట్ ఎలిజిబుల్ కదా! సో, అలా మనము ఈ మల్టిపుల్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అంటే అదేలే నెస్టెడ్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలా ఉంటే మనము వీటిని ఓకే. ఇది సేవ్ జెయి. ఓకే. సో, ఇలా మనం నార్మల్‌గా ఈ కైండ్ ఆఫ్ నెస్టెడ్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో, అది మ్యాటర్. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉండే ఈ ఎల్స్ అంటే మళ్ళీ నెస్టెడ్‌లో ఉండే ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ మళ్ళీ ఎల్స్ కండిషన్ అనమాట. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న థింగ్స్. ఓకే. సో, ఇప్పుడు మనము ఇవి నార్మల్‌గా ఉండే థింగ్స్ వచ్చేసి. సో, ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేద్దాము అంటే లాస్ట్‌కొచ్చేసి ఇంకొకటి స్విచ్ కేస్ అనమాట. ఓకే. స్విచ్ కేస్. ఓకే. సో, ఈ స్విచ్ కేస్ అనేది మనకి హెల్ప్ అవుతాయన్నమాట. దేనికి అంటే ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేసాం కదా! దీన్నే మనము స్విచ్ కేస్‌లో కూడా రాసుకోవచ్చు. ఓకే. టు చెక్ ది మల్టిపుల్ కండిషన్స్. లైక్ మనకి ఎవ్రీ టైమ్ ఇలా మనము ఈ డేతో మనము కంపారిజన్ చేసే బదులు ఓకే. మనకి స్విచ్ కేస్ అనేది హెల్ప్ అవుతది. సో, దీన్నే మనం రీరైట్ చేసుకోవచ్చు. లైక్ డే ఈక్వల్ టు సాటర్‌డే అని చెప్పేసి ఎల్స్ ఇఫ్ అని చెప్పి మల్టిపుల్ టైమ్స్ రాసాం కదా! సో, దానికంటే బదులుగా ఈ స్విచ్ కేస్ అనేది మనం వాడుకోవచ్చనమాట. సో, ఇది కూడా మనకి మల్టిపుల్ కండిషన్స్‌ని చెక్ చేసి కండిషన్ అనేది ఇన్‌కేస్ ట్రూ అయింది అనుకోండి. సో, దాని కింద ఉండే బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తదనమాట. ఓకే. సో, దానికోసం ఏం చేయాలంటే మనకి స్విచ్ ఓకే. ఈ స్విచ్ అనేది మనకి ఇన్‌బిల్ట్ కీవర్డ్ అనమాట. ఇన్‌బిల్ట్ అంటే మనకి ఆల్రెడీ జావా స్క్రిప్ట్‌లో కీవర్డ్ ఈ స్విచ్ అనేది ఉంటదనమాట. సో, దానికోసం ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ డే రాసుకో మళ్ళీ. ఓకే. సో, ఇప్పుడు మనం మెట్రోస్ టైమింగ్స్ అని కాకుండా ఇక వేరే ఏదైనా మార్కెట్ అంటే సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా! సో, ఆ షాప్ యొక్క టైమింగ్స్ చూద్దాం. ఓకేనా? సో, లేదా అంటే మనము ఇలా రాద్దాంలే. సో, లైక్ ఫ్రూట్ అని చెప్పి రాసేసుకొని ఓకే. ఫ్రూట్ యొక్క అంటే మనం ఫ్రూట్ నేమ్ ఇచ్చామనుకోండి. దాని యొక్క కలర్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి.
సో లైక్ బనానా ఇచ్చామనుకోండి, బనానా ఈజ్ యెల్లో అని ప్రింట్ అవ్వాలి. యాపిల్ ఇచ్చామనుకోండి, యాపిల్ ఈజ్ రెడ్ అని చెప్పి రావాలి. లైక్ మనకి ఇంకేముంటాయి, లైక్ గోవా అని ఇచ్చామనుకోండి, సో అదొచ్చేసి మనకి గ్రీన్ అని చెప్పి రావాలి. సో ఇలా మనకి థింగ్స్ అనేవి హెల్ప్ అవుతాయన్నమాట. ఆరెంజ్ అంటే లైక్ ఆరెంజ్ కలర్ అలా. ఓకే. సో యాహ్! అది మనకి నార్మల్‌గా ఉండే థింగ్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రూటు, ఓకే. సో ఇలా మనము యాపిల్ అని చెప్పి రాసుకుందాం ఒక ఎగ్జాంపుల్ కింద. ఓకే. సో ఈ ఈ ఫ్రూట్ అనేది, ఓకే. సో ఇలా రాసుకోవచ్చు. ఈ ఫ్రూట్ ఇక్కడ వచ్చేసి మనకి కేసెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఈ కేస్ అని చెప్పేసి కూడా ఇంటర్నల్‌గా మనకి ఆహ్, కీవర్డ్ అనమాట. సో ఇక్కడ మనం ఈ కేస్ అనేది ఇక్కడ ఇలా, అంటే ఈ ఫ్రూట్ అనేది ఈ కేస్‌కి, అంటే ఇప్పుడు మనము యాపిల్‌కి గనుక మ్యాచ్ అయినట్లయితే, సో ఈ యాపిల్ అనేది నేము ఈ యాపిల్‌కి మ్యాచ్ అయినట్లయితే ఇప్పుడు మనము ఇలా రాసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు ఇక్కడ. ఓకే. సో ఇది మనము, అంటే ఇక్కడ కోడ్ రాయాల్సొస్తది. సో అదనమాట. ఈ యాప్‌లోనే మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ కొలన్ పెట్టాలి. కొలన్ పెట్టి మనకి ఇలా ఎంటర్ కొట్టేస్తే డౌన్‌లోకొస్తే ఇక్కడ నువ్వు కావాల్సిన కోడ్ అనేది రాసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనకి అది యాపిల్ కనుక అయినట్లయితే, సో మనం ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి, సో యాపిల్ ఈస్ ఇన్ రెడ్ కలర్. ఓకే. సో ఇలా మనం రాసేసుకోండి. ఓకే. సో అది మ్యాటర్. ఓకే. సో ఇన్ కేస్ అది కాదనుకోండి, మేబీ బనానా అనుకోండి. సో మేబీ ఇచ్చిన ఫ్రూట్ నేమ్ వచ్చేసి బనానా. ఓకే. బనానా అయితే బనానా ఈస్ గోయింగ్ టు బీ ఇన్ యెల్లో కలర్. ఓకే. సారీ, యాపిల్ కాదు, మళ్ళీ బనానా, సారీ. బనానా ఈస్ ఇన్ యెల్లో, ఇలా క్యాప్స్‌లో పెట్టేయండి బెటర్. యెల్లో కలర్. ఓకే. సో అది మ్యాటర్. ఇంకేముంటాయి నార్మల్‌గా, సో కేస్. ఓకే. ఓకే. సో ఇక్కడొచ్చేసి మనకి గోవా అనుకోండి. సో ఇక్కడ గోవా. సో అయితే మనము ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి ఇది గోవా వచ్చేసి ఈజ్ ఇన్ ఇది గ్రీన్ కలర్‌లో ఉంటుందనుకోండి. సో మనకి అంటే పచ్చి జామకాయ కైండ్ ఆఫ్ థింగ్, గ్రీన్ కలర్. ఓకే. సో అది మ్యాటర్. ఓకే. సో గ్రేప్స్ అనుకోండి నెక్స్ట్. సో మనకి నార్మల్‌గా గ్రేప్స్ ఉన్నాయనుకోండి. సో నెక్స్ట్ కేస్ వచ్చేసి గ్రేప్స్ అనుకుంటే, ఓకే. సో ఈ గ్రేప్స్ వచ్చేసి లైక్ ఆహ్, లైక్ లైట్ గ్రీన్ కలర్‌లో ఉంటాయి కదా! సో లైక్ కాంబినేషన్ ఆఫ్ లైక్ యెల్లో లాగా సమ్ కైండ్ ఆఫ్ గ్రీన్, లైట్ గ్రీన్ కలర్‌లో ఉంటాయి. సో దాన్నే మనము కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఆహ్, గ్రేప్స్ ఆర్ సారీ, ఓకే. గ్రేప్స్ ఆర్ ఈ గ్రేప్స్ ఆర్ ఇన్ లైట్ గ్రీన్ అని చెప్పి రాయండి. ఓకే. లైట్ గ్రీన్ కలర్. అలా. సో మల్టిపుల్ కండిషన్స్ మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ హ్మ్. ఏమున్నాయి మనకి నార్మల్‌గా, ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ అనుకోండి. సో ఇక్కడ అనుకోండి అలా. ఓకే. కోకో నట్ అనుకుంటే, సో ఇది వైట్ కలర్‌లో ఉంటది. అవునా? కోకోనట్ అనేది. సో ఇక్కడ మనం కన్సోల్ డాట్ లాగ్ వచ్చేసి, ఓకే. సో కోకో నట్ ఈస్ ఇన్ వైట్ కలర్. సో ఇలా మనకి నార్మల్‌గా ఈ చూసారా? ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్, ఓకే. 1, 2, 3, 4, 5 5 దీస్ ఆర్ ఎనఫ్. ఓకే. చూసారా? మనకి చూస్తే ఇక్కడ కండిషన్ అనేది అన్నిటిని ప్రింట్ చేస్తుందనమాట. ఈ స్విచ్ కేస్. సో ఇది బిహేవియర్ అనేది ఇలానే ఉంటుందనమాట. సో మనకి స్విచ్ కేస్ యొక్క బిహేవియర్ ఎలా, అంటే ఏంటి అంటే ఇలా ఎందుకు మనకి ప్రతీదీ ప్రింట్ అయితుందంటే, సో మనకి ఈ స్విచ్ కేస్ యొక్క బిహేవియరే అంతా. సో దీన్ని మనకి ఇలా ప్రింట్ కాకుండా ఉండాలి అంటే మనం ఏం చేసుకోవాలంటే బ్రేక్ అనేది ఒకటి ఉంటది. ఓకే. బ్రేక్ అనే ఒక కీవర్డ్. ఇన్‌బిల్ట్ కీవర్డ్. సో ఈ ఇన్‌బిల్ట్ కీవర్డ్ అనేది ఏం చేస్తది అంటే మనకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అయిపోగానే దాన్ని ఆపేస్తదనమాట. సో నెక్స్ట్ మనకి ఈ కోడ్ ఏదైతే ఉందో అది ప్రింట్ చేయకుండా స్టాప్ చేస్తదనమాట. సో అది మనకి, అంటే దానికోసం స్టాప్ చేయడానికి మనకి బ్రేక్ అనేది కావాల్సి ఉంటదనమాట. సో ఇక్కడ మనం బ్రేక్ పెట్టగానే చూసారా? ఓన్లీ యాపిల్ ఈజ్ ఇన్ రెడ్ కలర్ అని చెప్పేసి వచ్చింది. సో అలాంటప్పుడు మనం బనానా అని చెప్పి రాసామనుకో ఇన్ కేస్. ఓకే. బనానా అని చెప్పి రాసామనుకోండి. అప్పుడేమవుతదంటే మళ్ళీ ఈ డౌన్‌లో ఉన్న ప్రతి కన్సోల్ లాగ్ ఏదైతే ఉందో, అంటే ప్రతి కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అనేది అవుతదనమాట.
సో, కాబట్టి అలా అవ్వకుండా ఉండడానికే మనం ఏం చేయాలంటే ఇక్కడ బ్రేక్ అని చెప్పి రాసుకోవచ్చు. సేమ్. ఓకే. అన్నిటికి ఇంకా ఇలా ప్రతిసారి బ్రేక్ అని చెప్పి రాసేసి పోవాల్సి ఉంటదనమాట. ఎందుకు అంటే మనకి అంటే ఈ ఒకసారి మనం అంటే బ్రేక్ అని చెప్పి రాయకుంటే మనకేమవుతదంటే ఈ కోడ్ తర్వాత అంటే ఈ తర్వాత ఏదైతే కేసెస్ ఉన్నాయో అవి ఆటోమేటిక్‌గా ప్రింట్ అవుతూనే ఉంటాయన్నమాట. ఓకే. సో, దానికోసం ఇవి కావాల్సిన థింగ్స్. ఓకే. సో, ఇక్కడ మనము ఈ కలర్ అంటే ఇవి వచ్చేసి మనకి యాపిల్, బనానా అని జెప్పేసి ఇచ్చామనుకోండి. ఇవి ఓకే. సో, ఇందులో మనకి ఇచ్చిన ఈ కోకోనట్ కాకుండా ఇంకా ఏదో ఒక వేరే ఫ్రూట్ నేమ్ ఇచ్చామనుకోండి. సో, అదొచ్చేసి మనకి డిఫాల్ట్ అంటే ఇందులో ఉన్నవి కాకుండా యాపిల్, బనానా, గువా, గ్రేప్స్, ఈ కోకోనట్ ఇవి కాకుండా మనము ఇంకా వేరే ఏదైనా ఇచ్చామనుకోండి. సో, డిఫాల్ట్ కింద ఓకే. సో, మనము ఏం ప్రింట్ చేద్దాము అంటే సో, కన్సోల్.లాగ్ ఓకే. అన్నోన్ కలర్. ఓకే. అన్నోన్ కలర్. అంటే మనకు కలర్ తెలీదది. అందుకే మనం బై డిఫాల్ట్‌గా ఇన్ కేస్ వేరే వీటికి మ్యాచ్ కానీ మేబీ ఫ్రూట్ నేమ్స్ ఏమైనా ఇచ్చామనుకోండి. సో, మనకి అది తెలీదు. మనం ఏం రాయలేదు కాబట్టి సో, అదొచ్చేసి అన్నోన్ కలర్ కింద ప్రింట్ అయిపోద్దనమాట. సో, ఇప్పుడు మనం చూద్దాం. అంటే వేరే ఈ నేమ్స్, ఫ్రూట్ నేమ్స్ రాసి చూపిద్దాం. అంటే చూద్దామనమాట. ఓకే. సో, ఇలా ఫ్రూట్ అని చెప్పి రాసి కోకోనట్ అని చెప్పి రాసా. సో, ఇక్కడ చూస్తే మనకి కోకోనట్ ఈజ్ ఇన్ వైట్ కలర్ వచ్చిందా? సో, ఇది అంటే దానికి కరెక్ట్‌గా మ్యాచ్ అయితుంది కాబట్టి సో, కోకోనట్‌కి ఏదైతే ఉందో కోడ్ మనం రాసింది అదే ప్రింట్ అయితుందనమాట. ఇది. సో, అదే నేనిప్పుడు ఈ గోవా అని చెప్పి రాస్తాను. ఓకే. సో, గోవా సో, రాసేసుకుంటే ఇక్కడ చూస్తే ఇదిగో గోవా ఈజ్ ఇన్ గ్రీన్ కలర్. ఓకే. కొన్ని రెడ్ కలర్‌లో కూడా ఉంటాయి. కొన్ని పింక్ కలర్‌లో కూడా ఉంటాయి. ఇట్స్ ఓకే. అంటే బాగా పండిపోయిన ఫ్రూట్స్ ఉంటాయి కదా! అలా ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇది. ఇన్ కేస్ ఏదే అంటే చెర్రీ అని ఇస్తున్నా. చెర్రీస్ ఇక్కడ లేదు. సో, ఇక్కడ దేనికి మ్యాచ్ అవ్వట్లేదు. దాని కలర్ వచ్చేసి రెడ్ కలర్‌లే మనకు తెలుసు. బట్ ఇక్కడ మనం రాయలేదు. సో, ఇక్కడ మనం రాయలేదు కాబట్టి సో, ఇక్కడ మనకి ఏమొస్తదంటే అన్నోన్ కలర్ అని చెప్పేసి వస్తదనమాట. ఇది డిఫాల్ట్‌గా ప్రింట్ అవుతది. అంటే వీటిలో దేనికి మ్యాచ్ అవ్వకుండా ఉంటే ఇన్ కేస్ ఈ ఫ్రూట్ అనేది దీంట్లో లేదు. మనకి యాపిల్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. బనానా, గోవా, గ్రేప్స్, కోకోనట్ ఈ ఉన్న వాటిలలో దేనికి మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి దేనికి మ్యాచ్ అవ్వకుండా ఉంటే అది పోయి డిఫాల్ట్‌గా ఉండే ఏదైతే కండిషన్ అంటే కోడ్ ఉంటుందో అది ప్రింట్ అవుతదనమాట. ఇది మనకి నార్మల్‌గా ఉండే ఈ యొక్క ఇఫ్, ఎల్స్ అంటే ఇఫ్ కండిషన్స్, ఎల్స్ కండిషన్ నార్మల్‌గా ఇఫ్, ఎల్స్ ఇఫ్ తర్వాత స్విచ్ కేస్. ఓకే. సో, ఇవి మనకున్న ఈ యొక్క కండిషనల్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే. సో, యాహ్! ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా నార్మల్‌గా ఈ థింగ్స్ ఏంటి అంటే లూప్స్. ఓకే. సో, మనకి నార్మల్‌గా జావా స్క్రిప్ట్‌లో చాలా లూప్స్ ఉంటాయి. ఓకే. స్పెసిఫిక్‌గా మనకి వచ్చేసి ఏంటి అంటే 3 లూప్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకే. బట్ ఇంకా మనకి వేరే కైండ్ ఆఫ్ లూప్స్ కూడా ఉంటాయి. లైక్ ఫర్ ఆఫ్ లూపు, ఫర్ ఇన్ లూపు. ఓకేనా. సో, ఈ లూప్స్ అనేవి మనకి స్పెసిఫిక్‌గా అర్రేస్ మీద గానీ, ఆబ్జెక్ట్స్ మీద గానీ మనం లూప్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో, మనము ఈ అంటే ఫర్ ఆఫ్ లూప్ కానీ, ఫర్ ఇన్ లూప్ కానీ అక్కడ సిట్యుయేషన్‌కి తగ్గట్టు అక్కడ మనం మాట్లాడుకుందాం. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి మనం కామన్‌గా ఉండే లూప్స్ ఏంటి చూద్దామనమాట. ఓకే. సో, మెయిన్‌లీ సో, వి ఆర్ హావింగ్ అంటే 3 లూప్స్ అనమాట. 3 లూప్స్. ఓకే. సో, అవి కామన్‌గా అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఉంటాయి. సో, అవి వచ్చేసి ఫర్ లూప్. ఓకే. ఫర్ లూప్ నార్మల్‌గా దాన్నే ఫర్ అని దాంతో రిప్రజెంట్ చేస్తారు. తర్వాత వచ్చేసి వైల్ లూప్. ఓకే. తర్వాత వచ్చేసి డూ వైల్ లూప్ అనమాట. ఓకే. సో, ఇవి నార్మల్‌గా ఉండే మనకి 3 డిఫరెంట్ లూప్స్. ఓకే. సో, ఇప్పుడు మనం నార్మల్‌గా ఫర్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, తర్వాత మనం వైల్ లూప్‌కి, డూ వైల్‌కి రేపు డిస్కస్ చేద్దామనమాట. లైక్ నెక్స్ట్ క్లాస్‌లో అనమాట. ఓకే. సో, ఇప్పుడు దానికోసం మనం ఏంటి అంటే ఫర్ లూప్ ఫస్ట్ చూద్దాం. ఈ ఫర్ అని అసలు లూప్స్ అనేవి ఎందుకు అని చెప్పి ఈ ఫస్ట్ అంటే బిఫోర్ గోయింగ్ టు సీ ద కోడ్ ఆఫ్ ది ఫర్ లూప్. ఓకే. అసలు ఫస్ట్ లూప్ ఎందుకు అని చెప్పి మాట్లాడుకున్నట్లయితే ఈ లూప్ అనేది మనకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని రిపీటెడ్‌గా ప్రింట్ చేస్తదనమాట. రిపీటెడ్‌గా మనకి ప్రింట్ చేయడానికి హెల్ప్ అవుతది. ఓకేనా. సో, దానికోసం మనకి లూప్స్ కావాల్సొస్తది. సో, మనకి ఒకానొక టైంకి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌ని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్‌గా ప్రింట్ చేయాల్సి ఉంటదనమాట. మనకి కావాల్సిన సిట్యుయేషన్ అలా ఉంటది. సో, అప్పుడు మనము ఈ లూప్స్ యొక్క హెల్ప్ తీసేసుకొని మనము వాడుకోవాల్సింది అంటే ఆ కోడ్ రాయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ కింద నాకు ఏంటి అంటే
ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ ఒక రామకోటి రాయాలనుకోండి. సో, లైక్ మనం 100 టైమ్స్ రాయాలి. ఓకే. అనుకోండి అలా. ఓకే. లెట్ రామకోటి అని చెప్పి రాసి, హే రామ్ శ్రీరామ్ అని చెప్పేసి రాద్దాం మనం. ఓకే. అలా అనుకోండి ఎగ్జాంపుల్‌కి. సో, ఇది ఎగ్జాంపుల్ కింద మనం నార్మల్‌గా రాస్తారు కదా! రామకోటి. దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా అనమాట. సో, ఇది దేన్నో స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి చెప్పట్లేదు. బట్ ఇట్స్ ఓకే. ఓకే. సో, ఇలా మనం రామకోటి రాయాలనుకోండి. లైక్ శ్రీరామ్, శ్రీరామ్ అని చెప్పి రాయాలి. ఓకే. శ్రీరామ్, శ్రీరామ్ అని చెప్పేసి శ్రీరామ్ అని మళ్ళీ ఇలా రాయాలనుకోండి. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని లైక్ 100 టైమ్స్ రాయాలి. లేదా 1000 టైమ్స్ రాయాలి. సో, మనం ఇప్పుడు చూడండి. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ అనుకోని ఈ రామకోటి అని చెప్పి ప్రింట్ చేస్తే ఇదిగో ఒకసారి వచ్చింది. మనం ఇప్పుడు దీన్నే ఇంకో 10 సార్లు రాయాలి అనుకోండి. సో, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇది కన్సోల్ డాట్ లాగ్ మళ్ళీ లాగ్ ఇక్కడ 1, 2, 3, 4 ఇది 5 చూడండి 5 టైమ్స్ వచ్చిందా? సో, ఇప్పుడు మనం దీన్నే అంటే ఇంకొక అంటే 5 టైమ్స్ మొత్తం కలిపితే 10 టైమ్స్. ఈ 10ని మళ్ళీ కాపీ చేసేసుకొని మళ్ళీ పేస్ట్ చేసి 20 టైమ్స్ అయింది. రైట్. అలా నాకు 100 టైమ్స్ కావాలి. సో, ఇక్కడ 20 మళ్ళీ 20ని ఒకసారి కాపీ పేస్ట్ చేస్తే 40 ఓకే. సో, 40 టైమ్స్ అయింది ఇప్పుడు. ఓకే. సో, ఈ 40ని మళ్ళీ ఒక్కసారి కాపీ సి ఓకే. చేస్తే 80 టైమ్స్ అయింది. వచ్చిందా? 80 ఓకే. అలా వచ్చిందనుకోండి. సో, ఇలా మనకి నార్మల్‌గా ఇక్కడ ఎవ్రీ టైమ్ చూసారా? మనము ఇంకా 100 టైమ్స్ కావాలంటే ఇంకోసారి అంటే ఒకసారి కాపీ పేస్ట్ చేస్తే సెట్ అవుద్దిలే గానీ, బట్ ఇట్స్ ఓకే. 80 వరకు అట్లా ఉండనివ్వండి. బట్ ఇక్కడ చూసారా? మనకి రామకోటి అనేది ఒక 80 టైమ్స్ రాయాలి అంటే, సో, మనం చూసారా? ప్రతీదీ ఈ కన్సోల్‌లో గాని రిపీటెడ్‌గా రాయాల్సొస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకి ఈ కోడ్ అనేది లెంథీ అవుతుంది. చూసారా? చాలా ఇంకా ఇది స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుందనమాట. బట్ ఇక్కడ మనం ఎప్పుడైనా గానీ కోడ్ రాసేటప్పుడు మనకి ఒక ప్రిన్సిపల్ ఉంటదనమాట. ఓకే. మనం కోడ్ రాసేటప్పుడు మనకి ఒక ప్రిన్సిపల్ ఏంటి అంటే డ్రై ప్రిన్సిపల్ అంటారు దీన్ని. ఓకే. డ్రై ప్రిన్సిపల్. డ్రై ప్రిన్సిపల్ అంటే ఏంటి అంటే డు నాట్ రిపీట్. ఓకే. డు నాట్ రిపీట్ అన్నమాట. డ్రై అంటే అదే డు నాట్ రిపీట్ యువర్ సెల్ఫ్. అది మర్చిపోయాను. యువర్ సెల్ఫ్ అనమాట. డు నాట్ రిపీట్ యువర్ సెల్ఫ్. సారీ 2 సార్లు పడింది. డు నాట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అని ఉంటుందనమాట. సో, ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా నార్మల్‌గా అప్లై అవుతుంది. సో, ఎందుకు అంటే ఇది మనం ఎప్పుడైనా గానీ కోడ్ రాస్తున్నాము అంటే మళ్ళీ సేమ్ కోడ్‌ని అంటే మాక్సిమం కోడ్‌ని రిపీట్‌గా రాయడం అవాయిడ్ చేయాలనమాట. సేమ్ కోడ్‌ని. మనకి చిన్న చిన్న చేంజెస్ ఉన్నా గానీ అది ఏదైనా సేమ్‌గా రాయడం చేయొద్దనమాట. అంటే మనం రిపీట్ చేయొద్దు. సేమ్ కోడ్ మనము మల్టిపుల్ టైమ్స్ రాయడానికి అంటే ఉండొద్దనమాట. సో, అలా చేస్తే మనం దాన్ని అంటే ఇన్ కేస్ సేమ్ కోడ్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ రాస్తే దాన్ని డ్రై ప్రిన్సిపల్ అంటారు. అంటే రాస్తేనేమో అలా చేయొద్దని చెప్పడానికి డ్రై ప్రిన్సిపల్ అనేది హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, అది. సో, అంటే ఇక్కడ మనం చూసామా ఇది సేమ్ ఏదైతే కోడ్ ఉందో దాన్ని మనం ఇదిగో ఒకటే సేమ్ రామకోటిని మల్టిపుల్ టైమ్స్ తిప్పి రాస్తున్నాం. అంతే. ఏం లేదక్కడ. అవునా? సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ డ్రై ప్రిన్సిపల్‌ని మనము వయోలేట్ చేస్తున్నాం. ఈ డ్రై ప్రిన్సిపల్‌ని. అంటే సేమ్ కోడ్‌ని మనం మల్టిపుల్ టైమ్స్ రాసి చూపిస్తున్నాం అనమాట. బట్ అది కైండ్ ఆఫ్ ఈ ప్రిన్సిపల్‌ని మనం వయోలేట్ చేయడం డ్రై ప్రిన్సిపల్‌ని. మనం అలా చేయొద్దు. సో, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ 80 టైమ్స్‌ని మనం ప్రింట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ఈ యొక్క ఫర్ లూప్ అనేది హెల్ప్ తీసుకోవచ్చనమాట. లైక్ అది మ్యాటర్. ఓకేనా? సో, ఇప్పుడు మనం దానికోసం ఏం చేద్దాము అంటే నేను ఇవన్నీ తీసేస్తున్నా. ఇంక ఇవన్నీ మనకు అవసరం లేదు లిటరల్లీ చెప్పాలంటే. సో, ఇది తీసేసి నేను దీన్నే 80 టైమ్స్ ప్రింట్ చేస్తా బై యూజింగ్ ఫర్ లూప్. చాలా ఈజీ ఉంటది. జస్ట్ లైక్ 1-2 లైన్స్‌లో అయిపోద్దనమాట. ఓకే. సో, అది ఎలా అంటే మనము ఫర్ అని చెప్పి రాసుకొని ఓకే. సో, ఇలా ఫర్ అనేది ఇన్‌బిల్ట్ కీవర్డ్. ఓకే. తీసేసుకొని లెట్ ఐ ఈక్వల్ టు 0 అంటే 0 నుంచి 1 నుంచి స్టార్ట్ పెట్టుకోవాలి. ఓకే. బిఫోర్ గోయింగ్ టు డైరెక్ట్‌గా రాసేదానికంటే ముందు మనం ఈ సింటాక్స్ ఎలా ఉంటదో చూద్దాము. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫర్ అని చెప్పేసి ఇలా కీవర్డ్ ఉంటుందనమాట. ఫర్ అని చెప్పి రాసి ఈ పారెంథసిస్ అంటారు. ఇలా ఉంటే దీన్ని పారెంథసిస్ అంటారు. ఓకే. పారెంథసిస్ అని చెప్పేసి అంటారు. ఈ పారెంథసిస్ పెట్టేసుకొని ఓకే. దీని లోపల మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియలైజేషన్ అంటారు. ఓకే. ఇనిషియలైజేషన్ పెట్టేయాలి. ఓకే. ఇది ఒకటి. ఓకే. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసేసి నెక్స్ట్ అంటే ఇనిషియలైజేషన్ అంటే మనకి స్టార్టింగ్ వాల్యూ అనమాట. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది ఇనిషియలైజేషన్. ఓకే. సో, నెక్స్ట్ మనకి కండిషన్.
సో, ఇక్కడ మనకి నెక్స్ట్ కండిషన్‌ని చెక్ చేస్తదనమాట. ఓకే. కండిషన్ అనేది చెక్ చేసిన తర్వాత మనకి ట్రూ అవుతే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ప్రింట్ అవుతది. అంటిల్ అన్‌లెస్ అది ట్రూ ఉన్నంత వరకి బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్‌గా ప్రింట్ అవుతూనే ఉంటదనమాట. అది కండిషన్. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్. ఓకే. ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది మనకి లైక్ ఇంక్రిమెంట్ అంటారు. లేదా స్టెప్ కౌంట్ అని కూడా అంటారు. ఓకే. సో, ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది మనకి ఒకేసారి 1 కావాలా? 2 కావాలా? అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. అది మ్యాటర్. సో, ఇలా మనకి 3 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి మనకి ఫర్ లూప్‌లో. సో, వీటిని బేస్ చేసుకొని మనకి ఈ ఫర్ లూప్ అనేది రన్ అవుతది. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో చూసినట్లయితే సో, ఇనిషియలైజేషన్ వచ్చేసి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? లైక్ ఏ స్టెప్ నుంచి లైక్ 1 నుంచా? 2 నుంచా? 5 నుంచా? 0 నుంచా? అని చెప్పి మనం రాసుకోవచ్చు అనమాట. అది అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి కండిషన్ చెక్ చేస్తది. అంటిల్ అన్‌లెస్ ఈ కండిషన్ ట్రూ ఉన్నంత వరకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉంటుందో మనకి ప్రింట్ అవుతూ ఉంటదనమాట. ఓకేనా? సో, ఇంకా మనకి బ్లాక్ అంటే ఏంటిదో కూడా మనకు తెలీదు కదా! సో, అది మనము నెక్స్ట్ స్కోప్స్ అని ఉంటాయి. అవి మనం డిస్కస్ చేద్దాము నెక్స్ట్ క్లాస్‌లో. ఓకే. సో, అది మ్యాటర్. సో, ఓకే. దట్స్ ఫైన్. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే స్టార్టింగ్ వాల్యూ, కండిషన్ అంటే కండిషన్‌ని చెక్ చేస్తే లైక్ ఇఫ్ కండిషన్ లాగా అనమాట. సో, మనకి ఇక్కడ కండిషన్ రాసుకోవాల్సొస్తది. సో, కండిషన్ ట్రూ ఉంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్‌గా ప్రింట్ అవుతది. సో, ఇంక్రిమెంట్ అనేది ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి మనము ఈ ఇనిషియలైజేషన్ చేసిన వాల్యూని ఇంక్రిమెంట్ చేయాల్సొస్తది. సో, దాన్నే ఇంక్రిమెంట్ అని చెప్పేసి అంటారు. లేదా స్టెప్ కౌంట్ అని చెప్పేసి కూడా అంటారు. ఇది మనకి నార్మల్‌గా ఉండే సింటాక్స్. ఓకే. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా ఏంటి అంటే ఆహ్, ఇప్పుడు మనం ఈ రామ కోడ్ ఉంది కదా! దీన్ని మనము ప్రింట్ చేద్దాం. లైక్ ఆహ్, 80 టైమ్స్ ఆర్ 100 టైమ్స్ ఈవెన్ 1000 టైమ్స్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. సో, దానికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఇక్కడ ఫర్ లూప్. ఓకే. ఫర్ లూప్ అని చెప్పి రాసేసుకొని ఇక్కడ లెట్ వేరియబుల్ ఇనిషియలైజ్ చేయి. ఓకే. సో, ఇక్కడ స్టార్ట్ స్టార్టింగ్ అని చెప్పి రాయి. ఓకే. స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంది? స్టార్టింగ్ నంబర్ వచ్చేసి 1 నుంచి అంటే 1 నుంచి మనం స్టార్ట్ పెడతాం ఎప్పుడైనా గాని. అవునా? సో, స్టార్టింగ్ 1 ఓకే. సో, ఈ స్టార్టింగ్ అనేది మనకి ఎన్ని సార్లు వరకు ఉండాలి? అంటే ఎప్పటి వరకు ప్రింట్ కావాలి? ఓకే. లైక్ 100 వరకి. అంటే సో, ఈ స్టార్టింగ్ వాల్యూ ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడేమో మన ఇనిషియలైజేషన్ అయిపోయిందనమాట. ఓకే. ఇలా ఇనిషియలైజ్ చేసిన ప్రతిసారి మనం సెమీకోలన్ పెట్టాలి. ఎందుకంటే ఇనిషియలైజేషన్‌కి, ఈ కండిషన్‌కి మధ్యలో డిఫరెన్స్ చెప్పడానికి సెమీకోలన్ అనేది ఉండాలనమాట. ఓకే. సో, అది మ్యాటర్. ఓకే. సో, ఇలా మనము నార్మల్‌గా రాసుకోవచ్చు. ఓకే. సో, ఇది స్టార్టింగ్ వాల్యూ. ఇది 1 నుంచి స్టార్ట్. ఓకే. ఈ స్టార్టింగ్ వాల్యూ అనేది అంటిల్ అన్లెస్ 100 వరకి ఉన్నంత వరకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ప్రింట్ అవ్వాలనమాట. ఇక్కడ ఇంకా అది రాసేది ఉందిలే. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతది. కండిషన్ బేస్ చేసుకొని ఈ కండిషన్. ఇది వచ్చేసి నెక్స్ట్ కండిషన్ అనమాట. సో, ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ అనేది ఇక్కడ 1 ఉంది. 1 అనేది లెస్ దెన్ 100. దట్స్ ట్రూ. ట్రూ కాబట్టి బ్లాక్ ఆఫ్ కోడ్ ప్రింట్ అవుతది. నెక్స్ట్ ఇక్కడ ఇంక్రిమెంట్ చేయాలి. అది 1 కాంగానే ఎవ్రీ టైమ్ 1 అనేది ఉండదు. దాన్ని 1ని ఇంక్రిమెంట్ చేస్తూ వెళ్ళాలనమాట. సో, కాబట్టి ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అనేది ఇంక్రిమెంట్ కాదు. అదే ఈ స్టార్టింగ్ వాల్యూ అనేది మనకి ఇక రాసుకోవాల్సి ఉంటదనమాట. ఓకే. సో, స్టార్టింగ్ ప్లస్ ప్లస్. ఈ ప్లస్ ప్లస్ అనేది ఏం చేస్తదంటే ఇది ఇంక్రిమెంట్ చేస్తదనమాట. సో, దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు నార్మల్‌గా. సో, ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ చేసి మనకి ఈ లోపల ఉన్న కోడ్‌ని మనకి ప్రింట్ చేస్తదనమాట. సో, దాన్నే మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ కన్సోల్.లాగ్ వచ్చేసి మనకి ఈ రామకోటి పైన ఉన్న వేరియబుల్ ఏదైతే ఉందో ఇది. దీన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తున్నా అనమాట. ఓకే. సో, మనకి ఇలా చేస్తే ఇక్కడే ఒకటే 100 అని చెప్పి పడుతుందనమాట సి. ఇక్కడ ఇదిగో 100 రామకోట్ అదే శ్రీరామ్ అని చెప్పి పడింది. రైట్. 100 టైమ్స్ ఇక్కడ 100 అని చెప్పి పడింది. ఫర్ లూప్‌లో రాస్తే ఇలానే అవుతదనమాట. 100 అని ఒకటే లైన్ ఆఫ్ కోడ్‌ని రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి కౌంట్ పెరిగిందనమాట 100. సో, అదే మనకి ఇండివిడ్యువల్‌గా కావాలి అంటే ఇక్కడ ఈ స్టార్టింగ్ వాల్యూ. ఓకే. సో, ఈ స్టార్టింగ్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ స్టార్టింగ్ అనే వేరియబుల్‌ని పెట్టేస్తే మనకి ఆహ్, ఇదిగోండి చూసారా 100 టైమ్స్ ప్రింట్ అయిపోయిందనమాట. ఇదిగో ఇక్కడ నుంచి 1 నుంచి మొదలు పెట్టేసుకుంటే శ్రీరామ్ అని చెప్పేసి ఇదిగో అప్ టు 100 వరకి వచ్చేసిందనమాట. చూసారా? సో, ఇలా మనకి నార్మల్‌గా ఈ ఫర్ లూప్ అనేది ఇలా నాట్ ఓన్లీ 100 ఇక్కడ నువ్వు ఒక చేంజ్ చేయాల్సింది ఏంటంటే 1000 పెట్టేసుకుంటే నీకు ఈవెన్ 1000 టైమ్స్ కూడా ప్రింట్ అవుతది. సో, చూసారా మనకి ఇందాక రాసిన దానికి, ఇప్పుడు రాసిన దానికి ఎంత తేడా ఉంది? జస్ట్ లైక్ ఇక్కడ 2 లైన్స్‌లో అయిపోయింది. సో, ఈవెన్ ఇది 1000 వరకు కూడా ప్రింట్ అయిపోయిందనమాట. అవునా? సో, అలా మనకి నార్మల్‌గా ఈ యొక్క ఫర్ లూప్ అనేది లైక్ 1 ఆర్ 2 లైన్స్‌లోనే కోడ్ రాయడానికి హెల్ప్ అవుతది. మళ్ళీ
ఇంకా అంటే ఏ నెంబర్ వరకు కావాలనుకుంటే ఆ నెంబర్ వరకు మనము ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ ఈవెన్ నీకు 10,000 టైమ్స్ కూడా రాసుకోవచ్చు. 1000, 10,000. సో, అక్కడ మనకి 10,000 టైమ్స్ కూడా వచ్చేస్తది. ఓకే. యూ హావ్ టు వెయిట్ ఫర్ థాట్. ఇది వచ్చేసిందా? సో, ఇదన్నమాట. సో, 10,000 టైమ్స్ మనకి ప్రింట్ అయిపోయిందన్నమాట. ఇవన్నీ అది. ఓకేనా? సో, ఇలా మనము నార్మల్‌గా ఏదైనా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది మ్యాటర్. ఓకే. ఇక్కడ వరకి. ఇదంతా అదే. మనకి కనిపియట్లే గానీ స్క్రోల్ చేస్తుంటే బట్ స్టిల్ ఇక్కడ ఉంది. ఓకే. ఇది మనకున్న నార్మల్‌గా ఫర్ లూప్. ఓకే. సో, ఈ ఫర్ లూప్‌ని బేస్ చేసుకొని కూడా మనము లైక్ ఇచ్చిన నంబర్స్ ఇందులో ఇచ్చిన నంబర్స్ ఉంటాయి కదా! అవి మళ్ళీ మనం ఈవెన్ నంబర్సా లేదంటే ఆడ్ నంబర్సా ఇలా అని మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. లైక్ మనకు ఇందాకనే ఈవెన్ నంబర్సా ఆడ్ నంబర్సా అని చెప్పి చెక్ చేసాం కదా! సేమ్ కండిషన్ అనమాట. సో, ఇక్కడ మనకి స్టార్టింగ్ అనేది ఈచ్ టైము మనకొక నంబర్‌ని ఇస్తది. ఆ నంబర్ దాని ప్రకారం మనము లైక్ లూప్ చేసేసి అది ఈవెన్ నంబరా లేదంటే ఆడ్ నంబరా అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క ఆహ్, ఏమంటారు అంటే ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ ప్లస్ ఫస్ట్ ఒక ఫర్ లూప్. ఓకే. సో, మనం ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో వైల్ లూప్, డూ వైల్ లూప్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, యాహ్! థాంక్ యూ సో మచ్.